తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే ఇతరులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అనేక రకాల కథనాలు నిన్నటి నుంచి వస్తూ ఉన్నాయి. అయితే స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం, ఇది ఎంతవరకు సాధ్యమో. డిఎంకే 59 స్థానాల్లో విజయం సాధించింది, ఏఐడిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరుల అందరినీ ఒక కాంగ్రెస్ పార్టీని మినహాయించి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం పూర్తి మద్దతుని తెలియచేసింది. ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఈ కూటమి నుంచి పక్కన పెడదాం. అలా అన్ని పార్టీల్ని కలుపుకున్నప్పుడు పిఎంకే 4 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, ఇలా బీజేపీ 1 స్థానం, ఇతరులందరినీ కలుపుకుంటే 121 స్థానాలు అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఐయుఎంఎల్ అనే ఒక పార్టీ ఉంది. బీజేపీ ఈ కూటమిలో ఉండేలాగైతే ఐయుఎంఎల్ తన 2 స్థానాలతో మద్దతు తెలియచేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఐయుఎంఎల్ కేరళలో యూడిఎఫ్ ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామ్యం ఉంది. యూడిఎఫ్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సరే, ఐయుఎంఎల్ని పక్కన పెట్టినా కూడా 119 స్థానాలు అవుతున్నాయి. 119 స్థానాలు సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇతరులు కలుపుకుంటే, సో బీజేపీ ఉన్న కూటమిలో సిపిఐ, సిపిఎం ఉండేటువంటి అవకాశం అసలే లేదు. కాబట్టి వారికి వచ్చినటువంటి 4 స్థానాలను పక్కన పెడితే 115 స్థానాలు ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ 118. సో ఇక్కడ పీవీకే పార్టీ నుంచి చీలికైనా రావాలి, వీళ్ళు గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలంటే, లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ పీవీకేకి మద్దతు ఉపసంహరించుకొని డిఎంకే, ఏఐడిఎంకే ఏర్పాటు చేస్తున్నటువంటి కూటమికైనా సపోర్టు తెలియచేయాలి. అలా జరగని పక్షంలో వీళ్ళందరూ కలిసేటువంటి అవకాశం లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అస్సలు లేదు అని చెప్పేసి మనం చెప్పవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైద్ధాంతిక పరంగా చూసుకున్నా కూడా ఏఐడిఎంకే, డిఎంకే 2 ఉత్తర దక్షిణ ధ్రువాలు, ఈ 2 కలిసేటువంటి అవకాశం లేదు.